పార్టీ కోసం కష్టపడే తత్వం ఆయనది. పార్టీకి తెలంగాణలో వైభవాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారంలో ప్రథమ పాత్ర ఉండాలన్న ఆలోచన వారిది. ఆ రాజ్యంలో ఏనాటికైనా రాజ్యాధికారం చేపడతామన్న భరోసా వారిది కాగా, వారి పార్టీ కార్యక్రమాలు వచ్చినా పిలుపొచ్చినా ఏది కాదనకుండా చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని గడ్డ నడి ఒడ్డుపై మేమున్నామంటూ తెలియజేస్తూ నేడు కార్యక్రమంలో అబ్బురపరచగా, నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆశీర్వచనంతో మీ దీవెనలుంటే చాలంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇక ముందుకు సాగుతున్నారు. ఎవరు వీరంతా? వీరిది ఏ పార్టీ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. పేదలు, బడుగు, బలహీన వర్గాల ఆశయాలు, వాళ్ళ హక్కుల సాధన కోసం సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది మరియు పోరాడుతుంది. వీరంతా సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేతలు. వీరు పార్టీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమం వచ్చినా, పార్టీ అధినేతల పుట్టినరోజు వచ్చినా అట్టహాసంగా నిర్వహించి అందరి మన్నలతో పాటు పార్టీ నేతలంటే ఇలా ఉండాలంటూ తెలియజేస్తుండగా, సికింద్రాబాద్ గడ్డపై నేడు మరిన్ని కార్యక్రమాలతో అదరగొట్టేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ తో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అందరికీ భోజనాలు వడ్డించి వారి కడుపు నింపడమే కాదు, తమ నేత జయంతిని పురస్కరించుకొని మీతో మా వేడుకలంటూ ముందుకు సాగారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు, సామాజిక కార్యకర్త దండువైన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో నేటి కార్యక్రమాలు కొనసాగగా, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జయంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని మొదటగా మాదిగ దండోరా సమితి అధ్యక్షుడు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు నరసింహరావు మాదిగతో పాటు పలువురు నాయకులతో కలిసి ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాటలో ముందుకు సాగుతామంటూ నినదించారు. సంబరాలు చేస్తే సరిపోదే, సామాజిక బాధ్యతగా నేటి రోజున 10 మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో క్లాక్ టవర్ వద్ద అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు వందలాది మందికి భోజనాలు వడ్డించి ఇది తమ నేత జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమం అంటూ తెలియజేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి 85వ జయంతి సందర్భంగా మేము పేదలకు మరియు క్యాన్సర్ రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టాము. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాలకు అనుగుణంగా మరియు సమానత్వం కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. గుండెలపై అఖిలేష్ యాదవ్ చిత్రంతో బ్యాడ్జ్, మెడలో పార్టీ కండువా, తాము సమాజ్వాదీ పార్టీ నేతలం వచ్చామంటూ తెలియజేసేలా పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండగా, తెలంగాణలో పార్టీ బలోపేతంగా రాష్ట్ర రాజధాని నుంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండడం విశేషం. అందరి బంధువులు జయ హో జనతా.